హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ పావని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ నేను జ్యూసీగా అంటే ఎక్కువ సూప్ రావడానికి, అలాగే కలుపుకొని తినడానికి, టేస్టీగా ఉండడానికి సింపుల్గా ఈజీగా మటన్ కర్రీ ఎలా చేసుకోవాలో నేను చూపిస్తున్నానండి. ఇక్కడ లేత మటన్ అయితే మనం ఈజీగా ఇలా చేసేసుకోవచ్చండి, లేదంటే కుక్కర్లో వేయాల్సి వస్తుంది. సో నేను నార్మల్గా ప్రెషర్ కుక్కర్లో వేయకుండా నార్మల్గా కడాయిలోనే వండుతున్నానండి. ఈ రెసిపీ ఎలా చేసుకోవాలో సింపుల్గా చాలా క్విక్గా అయిపోతుందండి. మటన్ అనేది లేతగా ఉండాలి, అదొక్కటే మెయిన్ అండి. ఏ రెసిపీలో అయినా కూడా మటన్ రెసిపీస్లో మనకి ఈజీగా సింపుల్గా ఇంట్లో ఉండే ఐటమ్స్ తోటే ఎలా చేసుకోవచ్చు అనేది చూపిస్తున్నాను. అలాగే చాలా ఎక్కువ జ్యూస్ వస్తుంది, చాలా చాలా అంటే టేస్టీగా ఉంటుంది. ఫస్ట్ నేను ఇక్కడ 500 గ్రామ్స్ మటన్ తీసుకున్నాను. దాన్ని నీట్గా కడిగేసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇప్పుడు ఒక కడాయిలో ఆయిల్ వేసి, ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులో ముందుగా నేను కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి వేసి వాటిని మంచి గోల్డెన్ కలర్ బ్రౌన్ వచ్చేలాగా వేయించుకుంటున్నానండి. మరీ ఎక్కువ కాదు, ఒక 70% ఆనియన్స్ ఎగిపోయాక ముందుగా మనం పక్కన కడిగి పెట్టుకున్న మటన్ ఉంది కదా, అది ఇందులో వేసేసి ఫ్లేమ్ అనేది లోలోకి పెట్టేసుకోవాలండి. కంప్లీట్గా స్లో చేసేసి పెట్టుకోవాలి. ఇదేంటంటే నాకు పచ్చివాసన పోయే వరకు వేయించితే మనకు ఆ మటన్ అనేది స్మెల్ రాదు. పచ్చివాసన పోయిన తర్వాత ఇందులో మనము ముందుగా కడిగి పక్కన పెట్టుకున్న పుదీనా యాడ్ చేసుకొని, పుదీనా కూడా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నేను రుచికి సరిపడా అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేస్తున్నాను. 2 స్పూన్స్ వేసాను. ఇప్పుడు మనము అది సిమ్లో అది వేగుతూ ఉండగా మనము మసాలా పేస్ట్ రెడీ చేసుకుందాము. ఇక్కడ నేను 2 ఆనియన్స్ కట్ చేసుకున్నానండి. కట్ చేసుకొని అక్కడ ఆల్రెడీ అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసాను. బట్ ఏంటంటే అది మనకి ఫ్రెష్నెస్ కోసం అనేసి నేను ఇక్కడ కొంచెం అల్లం వెల్లిగడ్డ మళ్ళీ యాడ్ చేస్తున్నానండి. ఇప్పుడు ఇందులో మనం మసాలా అవన్నీ వేసుకుందాము. జీలకర్ర, ఇలాచి, అనాస పువ్వు, చెక్క, ధనియాలు, ఇంకా లవంగాలు, ఇక్కడ మిరియాల పొడి, అలాగే కొద్దిగా సాల్ట్ వేసి దాన్ని మెత్తటి పేస్ట్ చేసుకుంటున్నానండి. కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దాన్ని మనము స్టవ్ మీద, కర్రీ ఆల్రెడీ సిమ్లో వేగుతుంది కదా, అందులో వేసేసి ఫ్లేమ్ లోలోనే ఉంచేసి ఒక పచ్చివాసన పోయి ఆయిల్ రిలీజ్ అయింది చూడండి, అలా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు ఇది వేగిపోయింది కదా, ఇందులో మనము ఉప్పు, కారం, పసుపు మన క్వాంటిటీకి తగ్గట్టుగా వేసేసుకోవాలండి. ఎక్కువ తినే వాళ్ళైతే ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. నేనైతే నా కారంని బట్టి వేసుకున్నాను. ఇప్పుడు ఇవి వేసి ఒకసారి మంచిగా మిక్స్ చేసుకుందాము. కొద్దిగా ఒక 2 మినిట్స్ వదిలేస్తే ముక్కలన్నిటికీ కూడా కారం అది బాగా పడుతుంది. పట్టిన తర్వాత మనము ఇందులో నేను ఇక్కడ 3 గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నానండి. వాటర్ యాడ్ చేశాక ఇప్పుడు ఫ్లేమ్ని పెద్దగా పెట్టుకుందాము. పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ఇక్కడ నేను 15 మినిట్స్ లిడ్ క్లోజ్ చేసేసి పెడుతున్నానండి. మూత పెట్టేసి ఉడికించుకున్నాను. మటన్ లేతది కాబట్టి ఇలా చేయడం వల్ల బాగుంది, మెత్తగా ఉడికిపోతుంది. ఒకవేళ మనకి ఇక్కడ ఇలా లేకపోతే కుక్కర్లో ఎలా చేయాలనేది నెక్స్ట్ టైం చూపిస్తాను. ఇప్పుడు మటన్ అనేది ఉడికిపోయిందండి, నేను చెక్ చేశాను. ఇందులో నేను లాస్ట్గా కొత్తిమీర వేస్తున్నాను. ఆయిల్ అనేది కంప్లీట్గా రిలీజ్ అయిపోయింది. ఇంకొక 5 మినిట్స్ మూత పెట్టేసి ఉడికించుకుందాము. ఇప్పుడు ఇది కూడా బాగా ఉడికిపోయింది కదా, ఉడికిపోయాక మనము చూడండి, ఇప్పుడు బాగా ఉడికిపోయింది. ఆయిల్ అనేది కంప్లీట్గా పైన తేలుతుందండి. గ్రేవీ కూడా అంత జ్యూసీగా బాగా వచ్చింది కదా. ఇప్పుడు మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకున్న, చపాతీలో సర్వ్ చేసుకున్న చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అలాగే వీడియో నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. Like, share and subscribe to my mummy channel.